సంధ్య బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ చేతిలోకి తీసుకుంది. తనకు అది వేసుకోవాలనిపించాక అందులోనే పెట్టి బాక్స్ మూసేసి పక్కన పెట్టేసింది. కానీ తర్వాత విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం ఆమెలోకి ప్రవేశించింది. అతను చెప్పినట్లు వినాలి, అతనికి నచ్చినట్లుగా ఉండాలి, లేకపోతే ఆకాష్ని పనిష్ చేస్తా అన్న అతని హెచ్చరిక ఆమె మనసులో ప్రతిధ్వనించింది. దాంతో తన మెడలో ఉన్న చైన్ తీసేసి అయిష్టంగానే మళ్ళీ నెక్లెస్ చేతిలోకి తీసుకొని ధరించింది. తర్వాత ఇయర్ రింగ్స్ వేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంది. నెక్లెస్ ఇయర్ రింగ్స్ పై ఉన్న వజ్రాలు నక్షత్రాల వలె మెరుస్తున్నాయి. అండ్ అవి తన డ్రెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. తను చాలా అందంగా కనిపించింది. కానీ తన ఫేస్లో మాత్రం హ్యాపీనెస్ లేదు, దుఃఖం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని కవర్ చేయడానికి తన పెదాలను విశాలంగా విస్తరించి చిరునవ్వులోకి ముడుచుకునేలా చేసింది. ఆ చిరునవ్వు ఫేక్ అయినా ఆమె మొహంలోని దుఃఖాన్ని, టెన్షన్ని కప్పేస్తూ ఆమెను ప్రకాశవంతంగా కనిపించేలా చేసింది. ఆ స్మైల్తో ఇప్పుడు తన లుక్ పరిపూర్ణమైంది. ఇప్పుడు తనను చూసిన ఎవరైనా తను నిజంగానే సంతోషంగా ఉందని కన్విన్స్ అవుతారు. సడన్గా కింద నుండి సంధ్య అని పిలుస్తున్న విక్రమ్ గొంతు విని సంధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయిపోయిందా అని అరిచాడు. అయిపోయింది, వస్తున్నా అని త్వరగా అద్దంలోకి చివరిసారి తనను తాను చూసుకొని డ్రెస్, హెయిర్, నెక్లెస్ అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకొని మెట్ల వైపు దారి తీసింది. ఒక చేత్తో తన డ్రెస్ను పట్టుకొని మరో చేత్తో హ్యాండిల్ని పట్టుకొని జాగ్రత్తగా కింద పడకుండా మెట్లు దిగుతూ వస్తుంది. కింద హాల్లో నిలబడి ఉన్న విక్రమ్ కళ్ళు విశాలమయ్యాయి. అతని దవడ పడిపోయింది. ఆమె అందాన్ని చూసి స్టన్ అయిపోయాడు. ఆమె అలా మెట్లు దిగుతుంటే ఆమె లాంగ్ డ్రెస్ ఆమె వెనక ప్రతి మెట్టుకు తాకుతూ జారుతూ వస్తూ ఉంది. ఆమె ధరించిన నగలు ఆమె చర్మం సహజ మెరుపుతో పోటీ పడుతున్నట్లుగా మెరుస్తున్నాయి. ఆమె జుట్టు పర్ఫెక్ట్గా క్లిప్ చేసి ఉంది. అండ్ ఆమె మెట్లు దిగుతున్న విధానం చాలా ఎలిగెన్స్గా ఉంది. విక్రమ్కి పూర్తిగా సంధ్య ఒక ప్రిన్సెస్లా కనిపించింది. ఇంత అందం తనది కాబోతుందని అతను గర్వంగా ఫీల్ అయి నవ్వకుండా ఉండలేకపోయాడు. తను చాలా అదృష్టవంతుడిగా భావించాడు. అండ్ పెళ్లి తర్వాత ఆమె అందాన్ని అతను ఏం చేయబోతున్నాడో ఊహించుకుంటూ తన కింది పెదవి కొరుకుతున్నాడు. విక్రమ్ తన వైపు చూస్తున్న తీరు చూసి సంధ్య అతన్ని కలిసిన మొదటి రోజును గుర్తు చేసుకుంది. ఆ రోజు కూడా అతను ఇలాగే చూశాడు. అతని కళ్ళల్లో అదే కామం, అతని పెదవుల మీద అదే చెడు నవ్వు. సంధ్య అతడిని చూడలేక కళ్ళు కిందికి దించేసి హాల్లోకి వచ్చింది. ఆమె తల ఎత్తి చూడలేదు, కానీ అతడి అడుగుల శబ్దం నుండి అతను తన దగ్గరికి వస్తున్నాడని ఆమెకి అర్థమైంది. దాంతో ఆమెకి భయం వేసింది. ఆమె గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. విక్రమ్ తన చేతులతో సంధ్య ఫేస్ పట్టుకొని పైకి లేపి తనని చూసేలా చేశాడు. డార్లింగ్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని హస్కీ వాయిస్తో అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. సంధ్య కదలలేదు. విక్రమ్ తన చేయిని సంధ్య నడుము చుట్టూ చుట్టుతూ దగ్గరికి లాక్కుంటూ ఆమె కింది పెదవిని చప్పరించాడు. మరో చేతిని సంధ్య జుట్టు మీదకి పోనిస్తూ వెనక ఉన్న క్లిప్ తీసేసి పక్కన పడేసి ఆమె హెయిర్ని లూజ్గా వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత అతను ఆమె పెదవుల నుంచి తన పెదవులు విడదీసి అలాగే ఆయాసపడుతూ ఆమె ముఖంలోకి చూస్తూ తన పెదవులకి అంటిన ఆమె ఎంగిలి నాలికతో నాకుతూ ఇప్పుడే వస్తానంటూ ఆమెని సడన్గా వదిలేసి పైకి వెళ్ళాడు. అతను వెళ్ళగానే సంధ్య తన పెదవులకి అంటుకున్న అతడి ఎంగిలి తుడుచుకుంటూ వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ ఇతడితో ఉండడం నరకంలా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు కిస్ చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. ఐ హేట్ హిమ్ సో మచ్ అని అనుకుంటుంది. ఇప్పుడే వస్తానని వెళ్ళిన విక్రమ్ చాలాసేపైనా రాలేదు. సంధ్య నిలబడి కాళ్ళు నొప్పి పుట్టి వెళ్ళి సోఫాలో కూర్చుంది. కాసేపటికి విక్రమ్ ప్యాంట్కి బెల్ట్ పెట్టుకుంటూ మెట్లు దిగుతూ వస్తూ కనిపించాడు. సంధ్య లేచి అతడిని కింది నుంచి పైకి అనుమానంగా చూస్తూ ఇంతసేపు ఏం చేశావు అని అడిగింది. తన అనుమానం నిజం కాకూడదని కోరుకుంటూ. చేతికి కాస్త పని చెప్పానులే, పద అంటూ ఆమె నడుముపై చేయి వేయబోయాడు. చిచి, దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు అంటూ అతడిని అసహ్యంగా చూస్తూ వెనక్కి జరిగింది సంధ్య. విక్రమ్ సిగ్గు లేకుండా ఒక నవ్వు నవ్వి సంధ్య మీదకి వెళ్తుంటాడు. అతని చూపుల్లో కొంటెతనం మెరిసింది. సంధ్య వెనక్కి వెళ్తూ విక్రమ్, ప్లీజ్ నన్ను టచ్ చేయకు, అసలు నువ్వు చేతులు కడుక్కున్నావా
అని అడుగుతుంది. విక్రమ్ అవేవి పట్టించుకోకుండా అలాగే మీదికి వెళ్తుంటాడు. సంధ్య తన లాంగ్ డ్రెస్లో కష్టపడుతూ పరిగెత్తుతుంటే విక్రమ్ ఏమో ఎంజాయ్ చేస్తూ జాగింగ్ చేస్తూ సంధ్యని రూమ్ అంతా పరిగెత్తిస్తాడు. తర్వాత సంధ్య సోఫా చుట్టూ తిరుగుతుంటే సోఫా మీద నుంచి దూకి సంధ్యని పట్టుకొని అలాగే తనని ఎత్తుకుంటాడు. విక్రమ్ నన్ను అని అంటుంటే చుప్ మూయ్ నోరు అని కొంచెం సీరియస్ అవుతాడు. దాంతో సంధ్య దెబ్బకి నోరు మూసేసి మనసులో తిట్టుకుంటుంది. విక్రమ్ సంధ్యని తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టాడు. తర్వాత వచ్చి డోర్ లాక్ చేసి తను కూడా కూర్చొని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. మరోవైపు తన రూమ్కి వెళ్ళిన శోభ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసుకుంది. ప్లేన్లో ఉన్నప్పుడు తను స్విచ్ ఆఫ్ చేసింది. ఇప్పుడు ఛార్జింగ్ పెడదామని ఆన్ చేయగానే ఇషిక నుండి ఎన్నో కాల్స్ అండ్ మెసేజెస్, అలాగే ఇషిక ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ నుండి కూడా 2 మిస్ కాల్స్ ఆమె స్క్రీన్పై కనిపించాయి. అప్పుడు తనకి ఈరోజు అందరం కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్దామని అందరూ ప్లాన్ చేసుకున్న విషయం గుర్తొస్తుంది. దాంతో ఫ్రస్ట్రేషన్గా తల పట్టుకుంటుంది. విక్రమ్ ఈ సంబంధం రిజెక్ట్ చేసే అన్నాడు కానీ శోభ ఏమో సంధ్యని చూసిన తర్వాతే డెసిషన్ తీసుకుందామని అనుకుంది. అందుకే ఇప్పుడు తిరిగి కాల్ చేయకుండా తర్వాత మాట్లాడదామని ఫోన్కి ఛార్జింగ్ పెట్టి టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి రెడీ అయిన తర్వాత కిందికి వచ్చి డిన్నర్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకొని విక్రమ్ అండ్ సంధ్య కోసం వెయిట్ చేస్తుంది. ప్రతాప్ గారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సంధ్య కార్లో నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె చూపులు బయట ప్రయాణిస్తున్న దృశ్యాలపై స్థిరంగా ఉన్నాయి. బిల్డింగ్స్, ట్రాఫిక్స్ మరియు బిజీగా ఉండే వీధులు స్లోగా దూరమై కారు విశాలమైన ప్రదేశంలోకి ప్రవేశించింది. అక్కడ గాలి తాజాగా మరియు పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఒక పెద్ద బ్లాక్ కలర్లో ఉన్న ఎస్టేట్ తన కళ్ళ ముందు రాగానే సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అది ట్రైన్లా చాలా పెద్దగా ఉంది. డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్ వేగం తగ్గించలేదు. అతను ఎస్టేట్ గేట్ వైపు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు దగ్గరికి వచ్చేసరికి గేటు ఎంత ఎత్తుగా పటిష్టంగా ఉందో సంధ్య చూసింది. అది దాదాపు గోడలాగా బలంగా కనిపించింది. విక్రమ్ కార్ని చూడగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు గేటుని తెరిచారు. విక్రమ్ కార్ ఎంట్రన్స్ నుండి నేరుగా విశాలమైన గ్యారేజ్లోకి నడిపాడు. గ్యారేజ్ మొత్తం మెరిసే సూపర్ కార్లు, లేటెస్ట్ మోడల్స్లతో నిండిపోయింది. అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా లగ్జరీ అండ్ స్టైల్లో ఒకదానికొకటి మించిపోయాయి. సంధ్య వాటిని చూసి విక్రమ్ ఇన్ని కార్స్ ఏం చేస్తాడని అనుకుంది. మేబీ ప్రతి మూడ్కి ఒక కారు యూజ్ చేస్తాడేమో. కోపంలో ఉన్నప్పుడు ఒకటి, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఒకటి, సాడ్గా ఉన్నప్పుడు ఒకటి, అలాగే ప్రతిరోజుకి ఒకటి అండ్ ఎండ వాన చలికి ఒకటొకటి యూజ్ చేస్తాడేమో అని అనుకుంది. కార్ పార్క్ చేసిన తర్వాత విక్రమ్ కార్ దిగి సంధ్య వైపుకి వచ్చి డోర్ తెరిచాడు. తెలుసుగా ఏం చేయాలో, ఎలా యాక్ట్ చేయాలో. వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా ఆ ఆకాష్ గాడిని అని ఆగిపోయి దాని తర్వాత చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అడిగాడు. సంధ్య వెంటనే లేదు అన్నట్టు తల ఊపింది. గుడ్, దిగు అన్నాడు విక్రమ్. సంధ్య దిగిన తర్వాత పద అంటూ నడిచాడు. సంధ్య విక్రమ్ పక్కనే నడుస్తూ చుట్టూ చూస్తుంది. చుట్టూ పెద్ద పెద్ద గోడలు, ప్రతి కార్నర్కి సెక్యూరిటీ గార్డులు నిలబడి ఉన్నారు. అంతేకాకుండా ఒక అంగుళం కూడా మిస్ అవ్వకుండా చూసేందుకు చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. వీళ్ళ అనుమతి లేకుండా చీమ కూడా ఎంటర్ అయినా దొరికిపోయేలా ఉంది అక్కడ సెక్యూరిటీ. ఎస్టేట్ చాలా ఫ్యాన్సీగా ఉంది. దాని ఎక్స్టీరియర్ డిజైన్ లైట్లతో ప్రతిదాన్ని ప్రకాశిస్తూ చాలా బాగుంది. నేల మొత్తం గ్రాస్ ప్యాచెస్తో కప్పబడి మృదువుగా చక్కగా ఉంది. దూరంలో ఒక కార్నర్కి పెద్ద స్విమ్మింగ్ పూల్ వెన్నెల కింద వజ్రంలా మెరుస్తుంది. సంధ్య ప్రతిదీ చూస్తూ ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది. విక్రమ్ సంధ్యని చూసి తనలో తానే గర్వంగా నవ్వుకుంటూ, ఇంప్రెస్ అయ్యావా డార్లింగ్? ఇలాంటి ఇల్లు నువ్వు ఇంతకు ముందెప్పుడు చూడలేదు కదా అని అడిగాడు. ఆ మాటలకి సంధ్య చుట్టూ చూడడం ఆపేసి విక్రమ్ వైపు చూస్తూ తన ఆశ్చర్యాన్ని దాచేస్తూ, ఇందులో ఇంప్రెస్ అవ్వడానికి ఏముంది? ఇంతకంటే పెద్ద పెద్ద ఎస్టేట్లు నేను చాలా చూశాను. దిస్ ఈస్ నథింగ్ న్యూ అని చెప్పింది. విక్రమ్ ఆమె మాటలు సీరియస్గా తీసుకోకుండా నవ్వేశాడు. ఎక్కడ డార్లింగ్, కలలోనా అంటూ నవ్వాడు. సంధ్యకు కోపం వచ్చింది. యాక్సెప్ట్ ఇట్ డార్లింగ్, నువ్వు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. అండ్ నీ జీవితంలో చూసేదానివి కూడా కాదు నేను నీ లైఫ్లోకి రాకపోయి ఉంటే.
ఏ జన్మలో ఏం గుడ్ డీడ్స్ చేశావో ఈ జన్మలో నీకు ఇంత హ్యాండ్సమ్ అండ్ రిచ్ మొగుడు దొరుకుతున్నాడు అని పొగరుగా అన్నాడు. అతని స్వరం అహంకారంతో నిండిపోయింది. పుణ్యం కాదు, ఏదో పాపం చేసుంటాను, అందుకే నిన్ను నాకు తగిలించి దేవుడు నాకు శిక్ష వేశాడు అని బయటికి చెప్పడానికి ధైర్యం సరిపోక మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది సంధ్య. విక్రమ్ కార్ సౌండ్ వినగానే గుమ్మం దగ్గరికి వచ్చారు శోభ అండ్ ప్రతాప్. శోభ సంధ్య వైపు చూసింది. ఆమె కళ్ళు సంధ్యని స్కాన్ చేస్తున్నాయి. అమ్మాయి బాగానే ఉంది అని అనుకుంది మనసులో. ఆమె పక్కనే నిలబడి ఉన్న ప్రతాప్ గారు సంధ్యని చూసి షాక్ అయ్యాడు. ఈ అమ్మాయా అని అన్నారు. అతని ఆశ్చర్యం విన్న శోభ అతని వైపు తిరిగి, ఈ అమ్మాయి ఎవరండి, మీకు తెలుసా అని అడిగింది. అవును, తను మన కంపెనీలో పనిచేసేది, కానీ రీసెంట్గా రిజైన్ చేసింది అని చెప్పాడు. అంతే. శోభ కనుబొమ్మలు ఆశ్చర్యంతో ఎగిరిపోయాయి. వాట్ అని అడిగింది. ప్రతాప్ తల ఊపాడు. అవును, కానీ చాలా మంచి అమ్మాయి, మంచి వ్యక్తిత్వం, ఓర్పు సహనం ఉన్న అమ్మాయి అని చెప్పాడు ప్రతాప్ స్మైల్ చేస్తూ. శోభ అలాగే షాక్లో చూస్తూ ఉండిపోయింది. సంధ్య డ్రెస్ అండ్ నెక్లెస్ చూసి సంధ్యది రిచ్ ఫ్యామిలీ అయి ఉంటుంది, ఏ మినిస్టరో బిజినెస్ మ్యాన్ కూతురో అని అనుకుంది. కానీ తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని నిజం తెలిసాక ఆమె ముఖం మాడిపోయింది. శోభ ఒక తల్లిగా అన్నిటికంటే తన కొడుకు సంతోషంగా ఉండాలనేదే ఆమె కోరిక. కానీ తమ ఇంటికి రాబోతున్న కోడలు తమలాగే అందంలోనూ సంపదలోనూ తమ స్టేటస్కి సమానంగా ఉండాలని కూడా ఆమె కోరుకుంది. ఇవన్నీ ఉన్న ఇషికను రిజెక్ట్ చేసి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఎంచుకున్నాడా? ఏమైంది వీడికి ఇంత ఫూలిష్ డెసిషన్ తీసుకున్నాడు అని శోభకు కోపం ఉప్పొంగింది. సంధ్య చూపు గుమ్మం దగ్గర ఉన్న విక్రమ్ పేరెంట్స్ మీద పడింది. ప్రతాప్ గారు స్మైల్ చేస్తూ చూస్తున్నాడు. సంధ్య కూడా తిరిగి చిన్న ఫేక్ స్మైల్ ఇచ్చి శోభని చూసింది. శోభ వయసు 40 పైనే ఉన్న ఆ మొహం చూస్తే 28-30 ఇయర్సే ఉండొచ్చనేలా ఉంది. అండ్ తను డార్క్ లిప్స్టిక్లో చాలా అందంగా కనిపించింది. కానీ తన కళ్ళు మాత్రం సంధ్యని కిందికి పైకి చూస్తూ జడ్జి చేస్తున్నాయి. దానికి సంధ్య కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా స్మైల్ చేసింది. కానీ శోభ ఎక్స్ప్రెషన్ కొంచెం కూడా మారలేదు. ఎంప్లాయీగా వచ్చి ఏకంగా నా కొడుకునే బుట్టలో వేసుకుంది అనుకుంటూ అలాగే కోపంగా సంధ్యని తినేసేలా చూస్తుంది. శోభ అలా చూస్తుంటే సంధ్యకి ఎందుకో కాస్త భయం వేసింది. తన అడుగులు స్లోగా అయ్యాయి. ఆమె కొంచెం విక్రమ్ వెనక్కి జరిగింది, శోభ చూపుల నుండి తప్పించుకోవడానికి. అది గమనించిన విక్రమ్ సంధ్య చేయి పట్టుకొని తన పక్కకి లాక్కున్నాడు. ఏమైంది అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. అది చూసి శోభకి ఇంకా మండిపోయింది. తను పిడికిలి బిగించి లోపలికి వెళ్ళి సోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంది. సంధ్య నథింగ్ అన్నట్టు తల ఊపింది. అండ్ వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చేసరికి, ఏమ్మా బాగున్నావా అని అడిగాడు ప్రతాప్ నవ్వుతూ. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు అని పొలైట్గా అడిగింది సంధ్య. బాగున్నాను తల్లి అని చెప్తూ విక్రమ్ వైపు తిరిగి, ఎప్పుడు జరిగిందిరా ఇదంతా అని అడిగారు ప్రతాప్ గారు. అతని చిరునవ్వు ఇంకా అలాగే ఉంది, కానీ అతని కళ్ళు ఆసక్తిగా ఉన్నాయి. ఎప్పుడు జరిగిందో తెలియదు డాడ్, కానీ అంటూ ఆగిపోయాడు విక్రమ్ స్క్రిప్ట్ గుర్తు చేసుకుంటూ. తర్వాత గొంతు సవరించుకొని తన వాయిస్ని జెన్యూన్గా వచ్చేలా ట్రై చేస్తూ, కానీ నేను తన గురించి డే అండ్ నైట్ ఆలోచించడం ప్రారంభించాను. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా తను నా ముందు లేకపోయినా తన నవ్వు తన మాటలే నా మనసులో నిండిపోయేవి. నేను ఆ ఆలోచనలను దూరంగా నెట్టడానికి ప్రయత్నించాను, నాకేం జరుగుతుందో అర్థం కాక. కానీ సమయం గడిచే కొద్దీ అది ప్రేమ అని నాకు అర్థమైంది. ఇంకా దాన్ని నాలోనే ఎక్కువ రోజులు ఉంచుకోలేకపోయాను. తనకి ప్రపోజ్ చేశాను. అండ్ తను కూడా సీక్రెట్గా నన్ను లవ్ చేస్తుందని చెప్పి హ్యాపీగా యాక్సెప్ట్ చేసింది కదా స్వీట్ హార్ట్ అని సంధ్యని స్మైల్ చేస్తూ చూశాడు. నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు నీ వంతు అన్నట్టు చూశాడు. సంధ్య గొంతు బిగుసుకుపోయింది. చెప్పాలనుకున్న మాటలు ఆమె ఛాతీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇదంతా అబద్ధం, వీడంటే నాకు ఇష్టం లేదు, వీడిని నేను లవ్ చేయలేదు, నేను ప్రేమించింది ఆకాష్ని, వీడు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు, తను చెప్పినట్టు చేయకపోతే ఆకాష్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని అరవాలనిపించింది. కానీ అవన్నీ గొంతులోనే ఆగిపోయి బయటకు వచ్చింది ఒక నిస్సహాయత, నిట్టూర్పు మాత్రమే. తను బలవంతంగా నవ్వుతూ, అవును సార్, తను చెప్పింది మొత్తం నిజమే అని మెల్లిగా చెప్పింది. సంధ్య లోపల ఉన్న తుఫాన్ గురించి తెలియక ప్రతాప్ మురిసిపోతూ, ఏమో అనుకున్నాను కానీ
మంచి అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నావురా నీ లైఫ్ పార్ట్నర్గా అంటూ సంధ్య తల ప్రేమగా నిమురుతూ రా మా లోపలికి అని లోపలికి పిలిచాడు. విక్రమ్ సంధ్య లోపలికి వెళ్ళారు. శోభ సోఫాలో కూర్చొని ఉంది. వీళ్ళు వెళ్ళినా కూడా తను లేవలేదు, అలాగే కూర్చొని ఉంది. విక్రమ్ సంధ్యని శోభ దగ్గరికి తీసుకెళ్ళి లుక్ మామ్, షీఈస్ ద గర్ల్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. పేరు సంధ్య, ఇంజనీరింగ్ చదివింది. అందమే కాదు, మంచి మనసు వ్యక్తిత్వం ఉన్నాయి. సో ప్యూర్ అండ్ ఇన్నోసెంట్. తన ఇన్నోసెన్స్ నన్ను తన వైపుకి ఆకర్షించింది. ఐ లవ్ హర్ సో మచ్. మీరు ఒప్పుకుంటే నాకు భార్యగా, మీకు కోడలిగా మన ఇంట్లో అడుగు పెడుతుంది అని విక్రమ్ సంధ్యని పరిచయం చేశాడు. సంధ్య నర్వస్గా హలో మ్యామ్ అని చిన్నగా స్మైల్ చేస్తుంది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ విక్రమ్. మనసు ఇచ్చే ముందు వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోకర్లేదా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలిని చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు అని మనసులో అనుకుంది. కానీ బయటకు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే తన కొడుకు దృష్టిలో తను విలన్ కావడం తనకిష్టం లేదు. విక్రమ్ చెప్పినప్పుడే ఇషికాని రిజెక్ట్ చేయకుండా మంచి పని చేసిందని అనుకుంది. సైలెంట్గా సంధ్యని సైడ్ చేసేసి ఇషిక విక్రమ్లా పెళ్లి చేయాలని మనసులో గట్టిగా అనుకుంది. కూర్చోమా అన్నాడు ప్రతాప్. రా సంధ్య అంటూ విక్రమ్ సోఫాలో కూర్చొని సంధ్యని తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. శోభ అలాగే కోపంగా చూస్తూ ఉంది. సంధ్యకి ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సతమత పడుతుంది. అప్పుడే శాంతి ఆరెంజ్ జ్యూస్ తీసుకొస్తుంది. తీసుకోండమ్మా అంటుంది నవ్వుతూ. వద్దు, కొంచెం వాటర్ ఇవ్వండి చాలు అని చెప్తుంది సంధ్య. మొహమాటం పడకు డార్లింగ్, తీసుకో అంటూ గ్లాస్ తీసుకొని సంధ్య చేతిలో పెడతాడు విక్రమ్. సంధ్య గ్లాస్ని తీసుకొని మళ్ళీ ఒకసారి శోభని చూస్తుంది. ఈవిడకి నేను నచ్చలేదనుకుంటా అని అనుకుంటూ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి విశాలంగా స్మైల్ చేస్తుంది.